అనంత కరుణామయుడు అపార కృపాశీలుడో అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మనం ఖురాన్తో ఏ విధంగా ఉండాలి? మనకు ఖురాన్ పట్ల చిత్తశుద్ధి ఒక 5 విషయాలను నిర్దేశిస్తుంది. ఆ 5 విషయాలు ఏంటి అంటే, మనకి మనస్ఫూర్తిగా ఒక నమ్మకం ఉండాలి. ఖురాన్లో ఉన్న ప్రతి వర్డ్ కూడా అల్లాహ్ తరపు నుండి వచ్చినదే, అల్లాహ్ అవతరింపచేసినదే అని. దీన్ని ఎవరో క్రియేట్ చేశారు, ఎవరో రాశారు అని కాకుండా ఇది అల్లాహ్ తరపు నుండి వచ్చిన దైవ గ్రంథం అని మనస్ఫూర్తిగా మనం నమ్మకాన్ని కలిగి ఉండాలి. సెకండ్ వన్, మనం దీనిని నేర్చుకోవడానికి కంపల్సరీగా ప్రయత్నం చేయాలి. ఎలా అయితే ఒక చిన్న పిల్లాడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసుకి రాగానే నర్సరీ అని, ఫస్ట్ క్లాస్ అని స్కూల్స్లో జాయిన్ చేసేస్తాం. ఎందుకు అంటే ఎడ్యుకేషన్ ఉండాలి పిల్లలకి. భవిష్యత్తులో వాళ్ళు జాబ్ చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, ఒక జీవనోపాధిని సంపాదించాలి అన్నా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చదువుకోని తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలుసు, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని. మరి ఇహలోక జీవితం పూర్తయిన తర్వాత పరలోకంలో మనం అల్లాహ్ ముందు నిలబడి సమాధానం చెప్పవలసిన రోజు ఉన్నప్పుడు ఖురాన్ను చదివి అర్థం చేసుకుని అమలు చేస్తేనే కదా ఆ రోజు మనం ఆ ఎగ్జామ్ని పాస్ అవ్వగలం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖురాన్ని నేర్చుకోవడానికి సాయశక్తులా ప్రయత్నం చేయాలి. థర్డ్ వన్, దీన్ని మనం తరచుగా చదువుతూ ఉండాలి. రంజాన్ వచ్చింది, 30 పారాలు 30 రోజుల్లో చదివేశాను, ఇంకా సంవత్సరం వరకు నా పైన ఏ బాధ్యత లేదు, నేను ఇంకా ఖురాన్ని చదవక్కర్లేదు, మళ్ళీ మంచిగా వాటిల్ని కబోర్డ్లో పెట్టేసి కబోర్డ్స్ క్లోజ్ చేసేయండి, మళ్ళీ రంజాన్ వచ్చినప్పుడు దుమ్ము దులిపి తీసి చదువుదాము, ఇలాంటి మెంటాలిటీ నుండి బయటకు వచ్చి ప్రతిరోజు కూడా కొంత సమయం ఖురాన్ని చదవడానికి కేటాయించాలి. ఫోర్త్ వన్ ఏమిటి అంటే, మనం ఏదైతే ఖురాన్ను చదివామో, ఏదైతే మీనింగ్ని, తఫ్సీర్ని మనం చదివామో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి దానిపైన ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలి. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే, ఏదైతే మనం చదువుకొని అర్థం చేసుకొని దానిపైన అమలు చేస్తున్నామో దానిని మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ముందుగా నేర్పిస్తూ మన తోటి వారికి కూడా నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ 5 విషయాలపై అమలు చేసే అదృష్టాన్ని, భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.